మెడల మాత్రమే వెలిసెర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం చీకటిని తరిమేసి వెలుగైనాడు జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం అది అంటేందని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని ధారపోసినాడు రమణకై అవమానాలను భవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు మార్చుట కొరకై అనసబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం వర్ధిల్లాలని పిడికిలెత్తరో ఆహ జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో జై భీమని గుంతెత్తి నినదించాలో ఆహా బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున జాతి కొరకు పోరినవాడు పీడిన జనగోసలనే తరిమినవాడు ఎంతమంది ఎత్తుకునను జై భీమ్ జెండా ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం అదేవిధంగా శ్రీమతి బూసి ప్రసన్న మేడం గారు ఏజీపీ గారు మేడం గారిని వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకు నాయకులకు గ్రామ పెద్దలకు అందరికీ కూడా నా జై భీములండి. అందరూ ఒకసారి లేచి నుంచున్నట్లయితే మనం పీఠికతో ఈ సభను మనం ప్రారంభించుకుందాం. అందరూ కూడా నా వెనకాల చెప్పండి. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలలో స్వతంత్రాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని
పెంపొందించడానికి 1949వ సంవత్సరం నవంబర్ 26న మన రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని శాసనముగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము ఇచ్చుకున్నాము. ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే తరాలు మనిషి చీకటులు మాలక తల్ల నిలుసకల చేసుకుంటూ ఉంటాం. కాకపోతే ఇప్పుడు మే నెలలో కూడా మరొక్కసారి గుర్తు చేస్తూ, ఎందుకంటే మనం ఆయన భిక్ష వల్లే అడుగడుగునా కూడా మనం ఈ రోజున క్షేమంగా ఉండి అన్ని కుల మతం భేదం లేకుండా లింగ భేదం లేకుండా అందరికీ కూడా ఓటు హక్కు కల్పించారు. అంతేకాకుండా విద్యా హక్కు పెట్టారు. ఈ విద్య వల్ల ఏంటంటే అందరం కూడా బయటకు వచ్చి సమానంగా చదువుకుని అన్ని రంగాలలో కూడా రాణించగలుగుతున్నాం. ఇదంతా కూడా ఆయనకు అంటే ఇక్కడ స్త్రీలు చాలా తక్కువగా ఉన్నాయి. మన గ్రామం బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసిన త్యాగాలను గురించి మన పిల్లలకు అనునిత్యం ఏంటంటే వాళ్ళకి తెలుపుతూ ఉండాలి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా నా కృతజ్ఞతలండి. జై భీమ్. థ్యాంక్ యూ మేడం గారు. కాలేరు గ్రామస్తులకి, వేదికను అలంకరించిన పెద్దలకు, కాలేరు గ్రామ ప్రజలకు, ఇతర గ్రామాల నుండి వచ్చిన ప్రజానీకానికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తూ నా యొక్క జై భీములు తెలియజేస్తున్నానండి. మరి ఈ కాలంలో కాలేరు గ్రామంలో ఇంత ఘనంగా జరుగుతున్నది నేను విన్నప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం. బొమ్మ పెట్టిన దగ్గర నుంచి ఏదో ఏప్రిల్ 14వ తారీఖు వచ్చింది దండేసేయడం, కానీ ఊర్లని పిలిచి వెళ్ళి ఇంత ఘనంగా అనౌన్స్మెంట్ చేసి ఇంత ముందుగా పబ్లిక్ చేసి మా అందరినీ పిలిచి ఈ విధంగా చేసినందుకు నిజంగా చాలా యూత్ వారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి కాలేరు గ్రామం అంటే ఒక విద్యా సంస్థ. ఎందుకంటే కాలేరు గ్రామం నుండి ఎంతోమంది విద్యావంతులు బయటకు వచ్చారు. అంటే మా పూర్వకాలంలో మరి మాలి మాస్టారు, ఇరువి మాస్టారు, యాకోబ్ మాస్టారు, శివుడు పంతులు గారు, ఆలేశం గారు, కాసమ్మ గారు లండన్లో చదువుతున్నప్పుడు అక్కడ అత్యున్నతమైన న్యాయస్థానం ఒకటి ఉండేది. ఆ న్యాయస్థానంలో మెంబర్షిప్ పొందాలంటే దేశాలన్నిటి రాజ్యాంగాన్ని ఎరిగి ఉండాలి. ఆ టైంలో ఆ దేశంలో ఉన్న అన్ని దేశంలో అంటే మొత్తం కంట్రీలో ఉన్న అన్ని రాజ్యాంగాల్లో మీద పట్టు ఉండాలి. అటువంటి పట్టు ఉంటేనే ఆ అత్యున్నత న్యాయస్థానంలో మెంబర్షిప్ అవ్వాలి. అటువంటి న్యాయస్థానంలో ఆ టైంలో ఈయనకే అంబేద్కర్కే ఉంది. ఆ న్యాయస్థానంలో ఈయనకి మెంబర్షిప్ తీసుకున్నాడు. అరెస్ట్ చేస్తున్నాడు. ఏంటి కారణం? నీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉందా అని అడిగాడు. వెంటనే బ్రిటిష్ అధికారి వాళ్ళ పై అధికారులకు వెళ్ళి సుపీరియర్స్ దగ్గరికి వెళ్ళి, సార్ అంబేద్కర్ ఇలాగంటున్నాడు, ఏం చేయమంటారంటే, ఆ అంబేద్కర్ వాళ్ళకు రూల్స్ తెలుసు కాబట్టి ఆ రూల్స్ ప్రకారం చూస్తే ఆ పై అధికారులు ఈ అధికారిని సస్పెండ్ చేశాడు. కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి అంబేద్కర్ యూత్ కమిటీకి, అలాగే మేధావులకు, వేదికను అలంకరించిన మేధావులకు అందరికీ నా జై భీములు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా అంబేద్కర్ జన్మించిన తర్వాత అంబేద్కర్కు ముందు మహాత్మా పూలే, అంబేద్కర్ వీరందరూ ఒకే సమకాలికులను తెలియజేయడానికి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ అంబేద్కర్ ఈ లోకానికి చేసినటువంటి సదుపాయాలు ఎన్నో ఉన్నాయి. 158 రాజ్యాంగాలు, ప్రపంచంలో ఉన్నటువంటి 158 రాజ్యాంగాలను చదివి ఆ రాజ్యాంగాల్లో ఉన్నటువంటి నవనీతాన్ని, అంటే పాలను కాస్తే వెన్న ఎలా వస్తుందో అలాగా 158 రాజ్యాంగాలని చదివి
మేళవించుకుని గ్రహించి ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి మంచిని స్వీకరించి ఆ యొక్క లక్షణాలన్నిటినీ భారత రాజ్యాంగంలో పొందుపరిచి అవి ఆర్టికల్స్ రూపంలో మనందరికీ మరి మిగిల్చినటువంటి నాయకుడు. మనందరం కూడా అంబేద్కర్ వెన్ను తట్టి అంబేద్కరిజాన్ని, అంబేద్కర్ అనుకూల రాజ్యాంగ విధానాలను మనందరం గ్రామంలో ముందుకు తీసుకువెళ్ళాలని తెలియజేస్తూ, మరి ఈ గ్రామంలో అనేకమైనటువంటి సదుపాయాలు, మరి కాలేరు గ్రామం అంటే ఎవరు బాబు, ఒరే బాబు కాలేరుతో పెట్టుకోకు, కాలేరు కాలిపోతావు అనేటువంటి విషయాన్ని ఈ నియోజకవర్గంలో మరి కాలేరుకు ఇంత పట్టు ఉన్నదని తెలియజేయడానికే ఎంతో సంతోషిస్తూ ఇటువంటి రాజకీయ నాయకులు రామకృష్ణ గారు, అలాగే అందరూ జై భీమ్ చెప్పండి. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఇక్కడ కొంతమందికి అంటే కొత్త కుర్రోళ్ళకి తెలిసి ఉండదు, నేను పాత అందరికి చాలా మంది వచ్చారు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు అంబేద్కర్ జయంతి కానీ వర్ధంతి కానీ ప్రతి చోట ప్రతి ఊర్లో కూడా ఓన్లీ ఎస్సీలు మాత్రం చేసుకుంటారు. ఎస్సీల్లో అందులో జెంట్స్ ఎక్కువ ఉన్నారు. ఏమండి, రాబో కాలంలో జెంట్స్ కాదు, ఇది లేడీస్ చేసుకోవాల్సిన జయంతి కానీ వర్ధంతి కానీ ఇది. ఎందుకంటే అంబేద్కర్ వల్ల మేలు జరిగింది ఎక్కువగా లేడీస్కే. మా జెంట్స్ అందరూ నష్టపోయేవాడిని మీ వల్ల, మీరు తెలుసుకుంటేని. ఎందుకంటే ఆస్తుల హక్కు సగం పట్టుకోరు మీరు, ఏమండి, ఆస్తుల హక్కు పట్టుకోరు మీరు. బోల్డ్ హక్కులు కల్పించారు మీకు అంబేద్కర్. అలాంటి వాళ్ళు మీరు అంబేద్కర్ జయంతి రోజున కనీసం వచ్చి ఒక పువ్వు కూడా మీరు ఆయన పాదాల దగ్గర పెట్టాలంటే మాకు చాలా బాధాకరం. మగవాళ్ళు కాదండి, మగవాళ్ళు చేయవలసిన కార్యక్రమం కాదు. ఎందుకంటే ఆడవాళ్ళకి చాలా, ఎందుకంటే మనం ఈరోజు ఈ స్వేచ్ఛకి ఎక్కడ కూర్చున్నామంటే స్వేచ్ఛగా మనం చెప్పదలుచుకుంది మైక్లో చెప్తున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్స్ ద్వారా మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కు. మరి అప్పటి వరకు ఉందా అంటే లేదని చెప్పాలి. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే అది చాలా భారతదేశంలో దళితుల మీద, బడుగు బలహీన వర్గాల మీద దాడులు చేసేటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ 5 నిమిషాల యొక్క ప్లెడ్జ్కి భయపడుతున్నాయి. దాంట్లో ఏం చెప్పారంటే సబ్జెక్టు కరెక్షను ఆర్టికల్స్ 20 నుంచి 29 వరకు అనుకుంటాను భారత రాజ్యాంగంలో. మొట్టమొదటిది స్వేచ్ఛగా జీవించే హక్కు. స్వేచ్ఛగా జీవించడం అంటే ఎక్కడైనా జీవించవచ్చు, తీసేమందరూ రిజర్వేషన్లు అక్కలద్దు. మన ఆస్తులు మనకి ఒక్కొక్కరికి ఓటు ఎంత వస్తుందో అది ఇచ్చేయమని చెప్తాం. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు, ఆస్తులు కొంతమంది దగ్గర మాత్రమే ఉన్నాయి, లేవు కాబట్టి ఆ ఆస్తులు లేనివాడు రిజర్వేషన్లో పైకి రావాలండి. ఉద్యోగాలన్నీ లెక్క తీయండి, కోర్టులు లెక్క తీయండి, ఐఏఎస్లు లెక్క తీయండి, ముఖ్యమంత్రులు లెక్కలు తీయండి, మీరు అన్నీ తీసుకోండి. వ్యాపార రంగం తీసుకోండి, మిల్లులు తీసుకోండి, ఏదైనా వ్యవసాయంలో ఉన్నటువంటి మార్కెటింగ్ తీసుకోండి, షాపులు తీసుకోండి, బంగారం షాపులు తీసుకోండి. మీరు ఏది తీసుకున్న అందులో దళితులు కానీ బీసీలు కానీ ఉన్నారా? ఎవరికైనా ఉన్నారా? అందుకే రిజర్వేషన్లు కావాలంటున్నాం మనం ప్రతి దాంట్లో. ఇప్పుడు రిజర్వేషన్ ఎవరైనా సరే ఉద్యోగాలు వచ్చి కానీ ఇతర ఊళ్ళోకి వెళ్ళండి, ఏదైనా ఏరియాకి వెళ్ళండి, ఏరియాకి వెళ్ళిన తర్వాత ఇంట్లో అద్దె ఇవ్వండి అని అడగండి, అద్దెకి ఇవ్వండి. మీ కులం ఏంటని అడుగుతారు. మీరు ఎస్సీఓ లేదా అట్టడుగున్న బీసీఓ ఏదో పేదవాళ్ళు ఏదో చెప్పండి, మీకు ఎవరు మళ్ళీ ఎస్సీలు కానీ మిగతా బడుగు బలహీన వర్గాలను కూడా ఎక్కడ పోవాలి, మళ్ళీ ఆ ఏరియాలోనే పోయి అక్కడ ఇంటికి అద్దె తీసుకోవాలి. అంటే మరి కుల వివక్షత లేదంటారు. చాలా దారుణం. పి గన్నవరం మండలం రీసెంట్గా పి గన్నవరం మండలంలో ఒక దళిత వ్యక్తి చనిపోతే మెయిన్ రోడ్ అంటే వెళ్ళడానికి అడ్డు పెట్టారు. కానీ మన ఏరియాలో మనం ఇదంతా కూడా చాలా ప్రశాంతంగా అవుతుంది. మన గ్రామంలో అందరూ కలిసిమెలిసి ఉంటాం, అన్ని కులాలు అన్ని వర్ణాలు అందరూ కలిసిమెలిసి ఉంటాం. కొన్ని చోట్ల, అన్ని చోట్ల చెప్పట్లేదు.
అందరికీ ధన్యవాదాలు. ప్రపంచ మేధావి, దళిత బాంధవుడు, రాజకీయవేత్త, ఆర్థికవేత్త అయినటువంటి మన దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు జరుపుతున్నటువంటి కాలేరు గ్రామ ప్రజలకు, యూత్ వారికి, అలాగే నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1897లో ఏప్రిల్ 14న మహారాష్ట్రలో అంబావతి అనే గ్రామంలో జన్మించడం జరిగింది. ఆయన తల్లిదండ్రులకు శివర సంతానంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మించడం జరిగింది. ఆయన తండ్రి తన కోరిక మేరకు నా కుమారుని చదివించుకోవాలని అనుకున్నప్పుడు అంబేద్కర్ని స్కూలుకు పంపితే ఎవరో కూడా స్కూల్కి రానిచ్చేవారు కాదు. అలాంటి పరిస్థితుల్లో నా కుమారుణ్ణి ఏదోలాగా స్కూలుకు పంపించాలని ఒక మాస్టర్ని అడిగినప్పుడు, అయ్యా మీరు అంటవారు మీరు వస్తే మా స్కూల్ మైలుపడుతుంది, గదులు మైలుపడతాయనే ఉద్దేశంతో ఎవరిని కూడా స్కూల్కి రానిచ్చేవారు కాదు. అలాంటి పరిస్థితుల్లో అంబేద్కర్ ఒక ఆతృత, ఏదో చదువుకోవాలి, నేను ప్రయోజకుని అవ్వాలనే ఉద్దేశంతో ఆయన స్కూల్ బయట ఉండి చదువుకోవడం జరిగింది. అలాంటి టైంలో స్కూల్ గదిలోకి వెళ్తే మైలు పడుతుంది, ఎవరైనా ముట్టుకుంటే మైలు పడుతుంది, నీళ్ళు తగిలితే మైలు పడుతుంది అనే ఉద్దేశంతో కూడా నేను వెనకబడకూడదు, నేను అంటరాని వారిగా చూసినా కూడా నేను చదువుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన కష్టపడి చదువుకోవడం జరిగింది. నా వెనకాల వారికి నేను ఏదో చేయాలనే ఉద్దేశంతో ఆయన కష్టపడి ఉన్నత విద్యార్థులు చదువుకోవడం కాదు, ఆయన మొట్టమొదటిగా ఒక దళితుడు అప్పట్లోనే అమెరికా వెళ్ళి చదువుకున్నటువంటి గొప్ప వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇప్పుడంటే చాలామంది వెళ్ళిపోతున్నారు, అమెరికా వెళ్తున్నారు, లండన్ వెళ్తున్నారు, అన్ని దేశాలు వెళ్తున్నారంటే మనం ఎడ్యుకేటెడ్ అయ్యాం, మన పిల్లలు చదివించుకుంటున్నాం, మన కోదో సంపాదించుకున్నారు కనుక మన పిల్లల్ని విదేశాలు చదివించుకుంటున్నాం. కానీ ఆ రోజుల్లోనే 110 సంవత్సరాల కిందట అమెరికా వెళ్ళినట్టు గొప్ప వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అదేవిధంగా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కూడా చదువుకున్న వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఏదైనా కూడా విదేశాలు చదువుకొని అక్కడ రాజ్యాంగాలన్నీ కూడా పరిశీలించి చదివి ఉన్నటువంటి వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బీసీ వాళ్ళకి 29% ఉంది, బీసీల వరకు 29% ఉంది, మనకు 15% ఉంది. రిమైనింగ్ 46% ఎవరికి ఉన్నాయి? అవుట్ ఆఫ్ కాస్ట్కి లేవా? అందరికీ ఉన్నాయి. కానీ ఆయన సమానత్వంగా అందరికీ కల్పించి ఏదో వెనకబడి ఉన్నారు కానీ 15% వాళ్ళ జనాభా లెక్కన ప్రకారం 15% కల్పించడం జరిగింది. బీసీల జనాభా ఎక్కువ కనుక 29% కల్పించడం జరిగింది. అలాగే 46% రిమైనింగ్ కాస్ట్ వారికి రిజర్వేషన్ కల్పించి ఉన్నది. కానీ చాలామంది అంటూ ఉంటారు, మీరు ఏదో ఇలా చదువుకుంటూ ఉద్యోగాలు వచ్చేస్తాయి. మన గ్రామాల్లో చూస్తూ ఉంటాం, గట్టిగా ఉంటే ఒక 5-10 మంది తప్ప ఎవరికి ఉద్యోగాలు. కానీ చూస్తే ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ చదువుతారు, ఎంఏలు చదువుతారు, అన్ని ఉద్యోగాలు ఆర్గ్యుమెంట్ అలాగా నిరంతరం పొద్దున్నూడు సాయంత్రం వరకు అలా నిరంతరం ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు ఒక బంట్రోతు ఒక స్లిప్ తెచ్చి ఆయనకి చూపిస్తాడు. ఆ స్లిప్లోని ఏదో అర్థం ఉంది అని చెప్పి ఆయన చూసుకుని బాధపడి వెంటనే కూర్చుని పోయి ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ లేచి నిమ్మలించిన తర్వాత మళ్ళీ అదే రీతిలో ఆర్గ్యుమెంట్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆ ఆర్గ్యుమెంట్ చెప్పిన తర్వాత జడ్జి గారు తీర్పు చెప్తారు. ఆ సాయంత్రం తీర్పు చెప్పినప్పుడు 10 మంది ఉరిశిక్ష కొట్టివేయబడుతుంది. కొట్టివేయడం తర్వాత జడ్జి గారు నిలబడి, అయ్యా అంబేద్కర్, నువ్వేదో మధ్యలో ఆర్గ్యుమెంట్ చెప్తున్నప్పుడు ఏదో స్లిప్ బండ్రోత్ ఇచ్చాడు, ఆ బండ్రోత్ సారాంశం ఏంటో తెలీదు, ఆ స్లిప్లో ఉన్న సారాంశం ఏంటో ఒక్కసారి చెప్పగలదువా అన్నప్పుడు, అయ్యా నా కొడుకు చనిపోయాడు, అందువల్ల నేను నిమ్మలించి నేను కూర్చున్నాను అంటే, అయ్యా అదేంటి అంబేద్కర్, నీ కొడుకు చనిపోయాడు, నీకు అమితమైన ప్రేమ కొడుకు అయినా చనిపోయాడు అన్నావు కదా, అందువల్ల నువ్వు ఇంటికి పోవాలి కదా, అవసరమైతే రేపు వాయిదేస్తాను, తర్వాత వాయిదేస్తాను అన్నప్పుడు అంబేద్కర్ మాట అన్నాడట, అయ్యా నా కొడుకు తిరిగిరాడు, కానీ నేను 10 మందికి ఉరిశిక్షణ తప్పించినట్టు గొప్ప అభిమానం నాకుంది, ఆ సంతోషం నాకుంది, అందువల్ల నాకు ఇంకా ఏమి కావాలయ్యా, నాకు చాలు, నా కొడుకు ఎలాగ తిరిగిరాడు కదా అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి. ఈ రోజులో చూసినట్లయితే రాజకీయంగా అదే వ్యక్తి ఇంకొక వ్యక్తి ఉంటాడు, అది రాజకీయంగా లబ్ధి పొందుతున్నారు. అదే ఆయన ప్రజల కోసం పోట్లాడినట్టయితే రాజకీయంగా అభివృద్ధి పొందడు ఆయన. కానీ ఆయన నాకు రాజకీయం, నా కుమారులు, నా ఫ్యామిలీ మెంబర్స్ అభివృద్ధి పొందాలనే ఉద్దేశంతోనే రాజకీయ లబ్ధి పొందుతాం. విలేజ్లలో
రాష్ట్రంలోని గ్రామాల్లో కూడా చేస్తున్నారంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, ధన్యవాదాలు సార్. అది మళ్ళీ కన్క్లూడ్ చేస్తారు. మళ్ళీ కన్క్లూడ్. ఓకే, ధన్యవాదాలు. కామెంట్స్. మిత్రులారా, మహాసేన వ్యవస్థాపకులు ఆహ్వానిస్తున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. లాంగ్ లివ్ డెమోక్రసీ, లాంగ్ లివ్. వారికి పుష్పమాల బొకే ఇవ్వాల్సిందిగా గ్రామ పెద్దల మోదీ గారు, యాకబ్ గారు ఇద్దరు కూడా రావాల్సింది కోరుతాం. పైకి రండి సార్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన ఎంపీ గారు అమలాపురం గంటి హరీష్ మోదీ గారిని ఆహ్వానిస్తున్నాం. ఎమ్మెల్యే గారు గౌరవనీయులు వారిని బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాల అలంకరణ చేయవలసింది కోరుతున్నాం. మిత్రులారా, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అదేవిధంగా రామ్జీ గారు గౌరవనీయులు వారిని కూడా, ఎక్స్ఎల్బిపి గారు వారిని పుష్పాలంకరణ చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా డిసిఎంఎస్ ఎక్స్ చైర్మన్ గారిని వారిని కూడా పుష్పాలంకరణ చేయాలని కోరుతున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వెళ్ళండి అలాగా. అందరూ యాక్టెడ్ సార్. మిత్రులారా, మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతోత్సవాలకి విచ్చేసినటువంటి అంబేద్కర్ విగ్రహం పెట్టుకుంటానికి మన కాలేరు గ్రామంలో కొంతమంది ప్రముఖ వ్యక్తులు అగ్రవర్ణాలే అయినా కానీ వారికి మన సాదర ఆహ్వానం పలుకుతున్నాం. మిత్రులారా, వారి సాధంగా ఆహ్వానపడుతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాలంకరణ చేయవలని కోరుతున్నాం. రాజకుమార్ విగ్రహం పుష్పాలంకరణ ఏర్పాటు చూడండి. ఎంపీ గారు గంటి బాలయోగి గారి కుమారుడు, దళిత బిడ్డ హరీష్ మాధురి గారు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాలంకరణ చేయవలని కోరుతున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్. కూర్చోండి మిత్రులారా, ఎక్కడ కాలంటే అక్కడ కూర్చోండి దయచేసి. ఓకే మిత్రులారా, ఒక నిమిషం. మన కాలేరు గ్రామంలో విగ్రహం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులను మనం గుర్తించుకోవాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే మన సీనియర్లు కానీ మా తాతలు ముత్తాతలు కానీ ముద్దుగా సర్దార్ అని పిలుచుకునేటువంటిది. ఇది చాలా పాపులర్ నేమ్, చాలా ప్రసిద్ధి చెందినటువంటి పేరు. సర్దార్ అని పిలుచుకునేటువంటి మన చుండ్ర వెంకటరావు గారు, అదేవిధంగా మన రాంబాబు గారు వాళ్ళ నాన్నగారు, వాళ్ళు చాలా. అందరికీ నమస్కారం. ముందుగా మరి మన కాలేరు గ్రామం నుంచి మన హరిజన సోదరులు అందరూ కలిసి వచ్చి మరి నన్ను మే 31న ఇలా పెట్టుకుని వేరే రోజుని
ఈ కార్యక్రమం జరపడం చాలా ఆనందం. ఏదో నాకు మంచి ఆలోచన వచ్చినటువంటి మరి మన కాలేరు హరిజన సోదరీమణులందరినీ కూడా ముందుగా వారికి నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి మన పార్లమెంట్ సభ్యులు స్వర్గీయ జిఎంసి బాలయోగ్ గారి యొక్క కుమారుడు శ్రీ హరీష్ మాధురి గారికి, మరి మన డైనమిక్ హీరో జనసేన రాజేష్ గారికి, మరి మన ప్లేడర్ గారికి, సునీల్ గారికి, రామ్జీ గారికి, ప్రసాద్ గారికి, అమ్మ ప్రసన్న గారికి, మరి కాలేరు గ్రామానికి సంబంధించిన పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి సోదరులకు, సోదరిమణులకు, పాత్రికేయులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. రాజ్యాంగం రాసి మరి ఇవాళ మనకి ఇచ్చారు 75 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా మన భారతదేశం తన కాళ్ళ మీద తను నిలబడి మన పరిపాలన మనం చేసుకోగలుగుతున్నామంటే అది మనకు అంబేద్కర్. మరి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా మరి ఇవాళ ఇంకా చాలా సామాజికంగా కింద ఒక మాట అన్నారు, మరి విగ్రహం గురించి నాకు తెలియదు అప్పుడు సంగతులు. అది నేను రాజకీయాలకు వచ్చేటప్పటికే విగ్రహం పెట్టారు. ఏ సంవత్సరం పెట్టారు బాబు, మీకు తెలీదా? ఓకే, చాలా 85, 86. చాలా సంతోషం. ఆయన చెప్పిన దాంట్లో అతిశయోక్తి ఏమీ లేదు. కనపడలేదు, తెలియదు కూడా. ఈ గ్రామానికి వచ్చాను ఒక రోజుని, కార్యక్రమం అయిపోయింది, అక్షంతలు వేసాం. అబ్బాయి భోజనం చేసేయండి అన్నారు. ఎక్కడ చూస్తున్నాం, ఎవరు కనపడుతున్నారు, అబ్బాయి లోపల తింటున్నారు అన్నారు. లోపల తింటే అంటే ఇక్కడ ఓసీలకు బీసీలకు కలిపి వేరే పంక్తి అంటే ఎస్సీలు వేరే పంక్తి అన్నారు. ఎస్సీ పంక్తి అని కూర్చున్నాం, కానీ ఎవరు లేరు. పిలిచాను రండని, ఎవరు రాలేదు. రాకపోతే ఆ సర్పంచ్ గారు మా ఎస్సీ సోదరిమని ఎక్కడ కనపడుతుంది, మా శేఖర్ కూడా మారాలని చెప్పి మనసారా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. ధన్యవాదాలు. జై భీమ్, జై భీమ్, జై జై భీమ్, జై జై భీమ్, జై భీమ్. ధన్యవాదాలు సార్. దళిత ఉద్యమ కెరటం, దళిత సమస్యల మీద వెంటనే రియాక్ట్ అయ్యి వెంటనే అటాక్ చేసేటువంటి డైనమిక్ లీడర్ రాజేష్ గారిని పిలిచిన వెంటనే వచ్చారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని రిపోర్ట్ని ఇవ్వాల్సింది కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. సభాధ్యక్షులకి అలాగే ఇచ్చేసిన అక్క చెల్లెలకి, అన్నదమ్ములకు కూడా హృదయపూర్వక జై భీములు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భీమ్, బోలో అంబేద్కర్ మహారాజ్ కి, బాబాసాహెబ్ మహారాజ్ కి. థ్యాంక్ యూ అండి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా సోదర సమానులు, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎంపీ గారైన గంటి హరీష్ మాధురి గారికి, అలాగే స్థానిక శాసనసభ్యులు ఆయన కూడా సోదర సమానులే జోగేశ్వరరావు గారికి, ఇచ్చేసిన అతిరథ మహారాజులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈ మీటింగ్ స్టార్ట్ అవ్వక ముందు నాకు అనిపించిందండి, ఇక్కడ అక్క చెల్లెలు కూర్చున్నారు, వాళ్ళకు కూడా ఫ్యాన్ పెట్టుంటే బాగుండేది. పాపం మధ్యలో కూర్చుని ఉన్నారు, చాలా వాళ్ళకి కష్టంగా ఉంటుంది. ఈ కార్యక్రమానికి మొదలుపెట్టే ముందు, నేను మాట్లాడే ముందు ఒక చిన్న అభ్యర్థన గౌరవ శాసనసభ్యుల వారికి అలాగే ఎంపీ గారికి చేయాలనుకున్నానండి. ఈ గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో రాజకీయ కారణాలతో కొద్దిమంది అన్నదమ్ముల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన కారణంగానే వారు కేవలం ఆ రౌడీ షీటర్లుగా ముద్రపడి ఉన్నారనే విషయం మాకు తెలియజేయడం జరిగింది. అది పెద్దల దృష్టిలో పెడుతున్నాను సార్. దయచేసి మీరు ఒక్కసారి దాన్ని పరిశీలించి అక్రమంగా పెట్టిన రౌడీ షీట్ల విషయంలో మీరు సహాయం చేయాల్సిందిగా ఈ గ్రామస్తుల తరఫున మీకు హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఇక ఈ గ్రామం తరఫున మాట్లాడడానికి, ఈ గ్రామం కోసం మాట్లాడడానికి ఏమన్నా అంటే, ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఉత్తినే పౌరుషం. మనం ఇప్పటి వరకు ఆ కులాన్ని, ఈ కులాన్ని, వాళ్ళు మమ్మల్ని తొక్కేశారు, వీళ్ళు మమ్మల్ని తొక్కేశారని మాట్లాడుకున్నాం. కానీ కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం ఈరోజు. ఎవరో మారడం కాదు, మనలో కూడా మార్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. పౌరుషంగా ఒకడు ఎందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు గొడవకు రెడీగా ఉంటాడండి. ఎవడో ఉంటాడు, ఒకడు కాదు, ఇక్కడ ఉన్న 100 మంది గొడవకు రెడీగానే ఉంటారు, నాతో సహా. కానీ గొడవకు రెడీగా ఉండటం పౌరుషం కాదండి. ఒక వ్యక్తితో గొడవపడి ఆ వ్యక్తినో లేదా కులాన్నో దూరం చేసుకోవడం పౌరుషం కాదు. ఆ కులంలో లేదా ఆ వ్యక్తినో మనం అభిమానం సంపాదించడం పౌరుషం.
ఈవేళ అభిమానం సంపాదించిన వాళ్ళందరూ చాలా పెద్ద స్థాయిలో ఉంటారు. మన హరీష్ గారిని మీరు తీసుకోండి, బాలయోగ్ గారు వారసుడిగా మాత్రమే కాదు, ఆయన ప్రత్యేకంగా ఒక ఐడెంటిటీ, కొంచెం అభిమానం, ప్రజల్లో అభిమానం సంపాదించుకుని ఈ రోజున ఒక జిల్లాకు, ఒక పార్లమెంట్కి అయినా ఎంపీ కాగలిగారంటే ఇతర కులాలను గొడవ పడితేనో ఇతర కులాలను తిడితేనో ఆ స్థాయికి ఆయన రాలేడు. అవునా కదండి? అవునన్న వాళ్ళు సార్ చేతులు ఎత్తండి. అలా మనం అలాంటి నాయకులను చూసి అందరినీ కలుపుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే మనకి అంటే కోపం ముఖ్యమే ఉంటుంది. కోపం ఎవడన్నా వచ్చి ఒరే నువ్వు దొంగరా అంటే ముందు పైకి లేచి తప్పని కూడా ఎత్తారు మనోడు. కొట్టినప్పుడు ఏమవుతుంది, అన్న మాట ఏంటనేది పక్కోడు చూడ్డు. ఏంటంటే పలానా ఎస్సీ వాడు ఇలా దురుసుకొచ్చాడంటండి. కానీ మనం చేయాల్సిందేంటి, సార్ నన్ను పలానాడు దొంగనాడు ఎమ్మెల్యే గారు, నేను ఏం దొంగతనం చేశానంటే ఆయన అడిగితే ఎవడైతే దొంగనాడో ఆడు తప్పుడు మనం చదువుతాడు. అవునండి? ఈ రోజున రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఓ ప్రచారం జరుగుతుంది. దళితులు దొంగోళ్ళు, రిజర్వేషన్లు దొబ్బేస్తారు, కులాన్ని వాడేసుకుంటారు, తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు పెడేస్తారు. జరుగుతుందండి ఇది? జరుగుతుందా లేదా? కానీ నిజంగానే దొంగోళ్ళమా మనం? నిజంగానే తప్పుడు కేసులు పెడతామా? నిజంగానే రిజర్వేషన్లు పక్క వాళ్ళు వాడేసుకుంటామా? కానీ అది సార్ మాకు ఈ అన్యాయం జరిగిందండి, మాకు ఇగో ఇలా న్యాయం జరగాలి సార్ అని మనం అడగటం మానేసి ఎవరైతే అలాగన్నారో అతన్ని తిట్టేస్తేనో అతని మీద ఒక ధర్నా చేసేస్తేనో దీనికి పరిష్కారం రాదండి. మనకి న్యాయం ఏం జరగాలి, ఎక్కడ అన్యాయం జరిగిందని చెప్పాలి. అవునా కదా? ఈ రోజున నేను ఒక ఎమ్మెల్యే గారి గురించి ప్రస్తావన అయినా, కానీ నేను ఇక్కడ ఉన్న పెద్దలకి మీ అందరికి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తానండి. ఇప్పుడు ఎవరైతే రాజుగారు ఉన్నారో ఆ రాజుగారిని మేము రాజుగారిగా గౌరవిస్తున్నాం సార్. ఎందుకో ఆయన్ని రాజుగారిగా మేము గౌరవిస్తున్నాం అంటే ఎప్పుడో వాళ్ళ తాతలు ముత్తాతలు ఏదో రాజ్యాన్ని ఖచ్చితంగా పరిపాలించి ఉంటారు. వాళ్ళ తాతల ముత్తాతలు పరిపాలించినప్పుడు వాళ్ళ మనవరుగా మిమ్మల్ని మేము రాజులుగానే గౌరవిస్తున్నప్పుడు మా తాతల ముత్తాతలు ఈడు మాలోడు ఈడు మాదిగోడు అని అణిచివేత అనిపించి ఇప్పటికీ ఎమ్మెల్యే గారు ఇందాకే చెప్పారు, ఇప్పటికీ ఆయన తెలిసిన తర్వాత కూడా 2 బంతులు జరిగేవి. ఇక్కడ ఎస్సీలకు ప్రత్యేకమైన బంతి పెట్టేవారు, ఎస్సీలు దూరంగా పెట్టేవారు అని సాక్షాత్ ఎమ్మెల్యే గారు చెప్పారు. మా తాత ముత్తాతలు అప్పుడే కాదండి, ఇప్పటికీ మేము వివక్ష అనుభవిస్తున్నాం. ఇప్పటికీ వివక్ష అనుభవిస్తున్నాం మేము ఎస్సీలం కదా. ఎప్పుడో మీ తాతలు పరిపాలించినా మీరు ఇప్పటికీ రాజులుగా చలమణి అవుతారా? అంటే రాజ్యాలు లేకపోయినా అన్నా మీరు రాజుగా ఉన్నారు. వివక్ష ఉన్నా మేము ఎస్సీలుగా లేకుండా పోతున్నామా? మా మీద పోరాటం చేస్తారా? ఎవడన్నా బలహీనుడి పక్షాన ఇప్పుడు ఎవరో సర్దార్ గారు చెప్పారండి, సర్దార్ పాపారాయుడు గురించి విన్నాను, సర్దార్ గబ్బర్ సింగ్ గారి కోసం విన్నాను, కానీ ఇక్కడ రియల్ సర్దార్ ఉన్నారని విన్నాను. ఒకసారి సర్దార్ గారికి చెప్పలు కొట్టండి. దళితుల కాలనీలో ఖచ్చితంగా ఉండి తీరాలని మన తరపున నిలబడే వాళ్ళు అగ్రవర్ణాలు ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తిని ఇప్పటికీ 85లో పెట్టిన ఆయన ఇప్పటికీ ఎందుకు చెప్పుకున్నాం? అరే బలహీనుల పక్షాన్ని నిలబడ్డాడు, బలహీనుల న్యాయం కోసం తలపడ్డాడు. అలాంటి వాడిని మనం హీరోగా అంటాం. అంతేగాని మీరు అధికారం పెట్టుకుని మీరు బలం పెట్టుకుని బలహీనుల మీదకి యుద్ధానికి వస్తే అది కరెక్టా అండి? మాతోట యుద్ధం వీలైతే మాకు సహకరించండి, మాకు సాయం చేయండి, పెద్దలుగా ఉన్నారు, మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతేగాని దయచేసి మా మీద పంతం కట్టి మమ్మల్ని దొంగలుగా చిత్రీకరించకండి సార్. ఒక మాట ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దళిత హిందువుల రిజర్వేషన్ దళిత క్రైస్తవులు దొంగతనం చేస్తున్నారు అంటున్నారు. ఏమండి, ఒక ఇంట్లో అన్నదమ్ములు ఉంటారు, పెద్ద ఆయన హిందూ ఉంటాడు, చిన్న ఆయన క్రిస్టియన్ ఉంటాడు. అన్నయ్య సొమ్ము తమ్ముడు దొంగతనం చేయడం దొంగతనం అనరండి. అన్నయ్య అన్నాడు అనుకో, నాది పలానా కూడా దొంగతనం చేస్తున్నాడంటే అప్పుడు మీరు మాట్లాడారు. ఏమండి, ఈ దేశంలో ఉన్న రైతులందరూ గొప్పోళ్ళండి, రైతులందరూ దేశానికి అన్నం పెట్టేవాళ్ళు. కానీ అందులో 30% మంది రైతులు పక్కనున్న అసైన్ ల్యాండ్నో, పక్కనున్న గవర్నమెంట్ ల్యాండ్నో, పక్కనున్న మరొక ల్యాండ్నో వాళ్ళ ల్యాండ్లో కలిపేసుకున్న రైతులు ఉన్నారు. అందుకని రైతులందరినీ దొంగలు అనగలరా? ఈ దేశంలో ఉన్న వ్యాపారస్తులందరూ జెన్యూన్ అండి, అందరూ గొప్పోళ్లే. కానీ అందులో 30% మంది వ్యాపారస్తులు కల్తీ వ్యాపారాలు చేస్తున్నారు, కల్తీ చేస్తున్నారు. అందుకని వ్యాపారస్తులందరినీ దొంగలు అంటారా? ఈ దేశంలో ఉన్న రాజకీయ నాయకులు ఎంతో గొప్ప గొప్ప రాజకీయ నాయకులు ఉన్నారు, ఎన్నో సంస్కారాలు చేసిన రాజకీయ నాయకులు ఉన్నారు. అందులో కొంతమంది రాజకీయ నాయకులు అక్రమాస్తులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అందుకని రాజకీయ నాయకులు అందరి మీద పోరాడతారా? ఈ దేశంలో మనం చూస్తే ఎవడండి లేదు. ఆయన 1949 నవంబర్ 26వ తారీఖున ఆయన రాజ్యాంగం రాసి ఇచ్చినప్పుడు ఈ చట్టం లేదు. ఈ చట్టం తీసుకొచ్చి ఎవరికి అప్పుడున్న జవహర్లాల్ నెహ్రూ గారికి ఇచ్చాడు ఆయన రాజ్యాంగం పట్టుకెళ్ళి, అప్పుడు లేదు. ఈ అధికారంలోకి కరెక్ట్గా 1950 జనవరి 26 నుంచి మంది
ఫోర్స్లోకి వచ్చింది రాజ్యాంగం, దాన్ని రిపబ్లిక్ డే అంటాం. ఆ రోజు కూడా లేదు ఇది. ఆగస్టు 10వ తారీఖు వచ్చేటప్పటికి ఎవరో ఒక పెద్ద ఆయన మేమంటే నచ్చనోడు వచ్చి దాంట్లో సవరణ అంటే ఎటువంటి పార్లమెంటు సమావేశాలు లేకుండా, ఎటువంటి ఇది లేకుండా ఎవరో ఒక ఆయన తెచ్చి ఒక తప్పుడు డాక్యుమెంట్ అక్కడ పెట్టిస్తే అది మేము పాటించాలా? పాటించకపోతే మేము దొంగలమా? ఏం దారుణం అండి ఇది. ఖచ్చితంగా దీని మీద అందరూ మాట్లాడకపోతే వేళ చాలామంది అన్నారు అక్క చెల్లెలు చర్చికి వెళ్ళారట, అందుకే ప్రోగ్రామ్ లేట్గా జాయిన్ అయిందట. ఇప్పుడు చర్చికి వెళ్ళారు, చర్చికి వెళ్ళిన తర్వాత ఏమైనా బీసీ కాలనీలో ఉంచారా? వాళ్ళకి ఏమైనా బీసీ కాలనీలో ఇల్లు ఇచ్చారా వాళ్ళు బీసీలోకి వెళ్ళిపోవడానికి? ఇప్పటికీ ఎస్సీ కాలనీలోనే ఉన్నారు, ఇప్పటికీ మాలోళ్ళు కానీ మాదిగోళ్ళు కానీ పిలవబడుతున్నారు, ఇప్పటికీ అంటరానితనం ఉంది. అయినా కూడా మన మీద చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తీర్మానం చేసిన బిల్లు ఏంటి ఇదే. చాలామంది అంటారు ఇది కులానికి ఇచ్చిన రిజర్వేషన్, మీరు మతం మారితే మీకు కులం ఎలా ఉంటుందని. కులం అనేది ఏ మతంలో లేదు. నిజం చెప్పాలంటే ఇప్పుడు హిందూ మతంలోనే కులాలు ఉన్నాయన్నారు. హిందూ మతంలో కూడా మాలోళ్ళు ఎక్కడ కనపడరు, మాదిగలు ఎక్కడ కనపడరు, రెడ్లు ఎక్కడ కనపడరు, చౌదరీలు ఎక్కడ కనపడరు, కాపులు ఎక్కడ ఏ హిందూ గ్రంథంలో కూడా కనపడరు. ఎందుకు కనపడరు అంటే ఈ కులం అనేది వృత్తి ద్వారా తర్వాత కాలంలో వచ్చింది తప్ప భగవద్గీతలోనో లేకపోతే వేదాల్లోనో బైబిల్లోనో ఖురాన్లోనో పెట్టిన కులం కాదు. వృత్తుల ద్వారా వచ్చింది. వృత్తుల ద్వారా వచ్చినప్పుడు ఈ అంటరానితన వివక్ష కూడా ఆ వృత్తులు ఎవరైతే ఆ రోజున పారిశుద్ధ్య కార్మికులుగా చేస్తున్నారో వాళ్ళ పట్ల ఈ వివక్ష వచ్చింది. ఆ వివక్షకి ఇచ్చాడు ఆయన అంబేద్కర్ గారు. నిజంగా వివక్ష ఉందని చెప్పి తెచ్చిపెట్టారు తప్ప కులానికి రిజర్వేషన్కి సంబంధం లేదు. కుల రిజర్వేషన్ ఎవరికన్నా ఉంది అంటే వెనకబడిన తరగతుల వాళ్ళకి ఉండొచ్చేమో తప్ప ఎస్సీ రిజర్వేషన్ ఎప్పుడు కూడా అంటరానితనానికి ఇచ్చారు. అంటరానితనం అనుభవిస్తున్నంత కాలం, నువ్వు దళిత కాలనీలో ఉన్నంత కాలం, నువ్వు ఒక మాలోడుగా మాదిగ్గా పిలవబడుతున్నంత కాలం, నువ్వు క్రిస్టియన్గా ఉన్నా, నువ్వు హిందూగా ఉన్నా, నువ్వు బుద్ధిస్ట్గా ఉన్నా, నీకు అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఇచ్చారు. ఆ రిజర్వేషన్ మాకు ఇవ్వాలి. అది న్యాయం. ఈ న్యాయాన్ని గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్దాం, పెద్దల దృష్టిలోనే పెడదాం. జరుగుతున్న అన్యాయం మీద మనం మాట్లాడాలి తప్ప ఎవరో మనం లేదో అన్నారని వాళ్ళ మీద మాట్లాడటమో, వాళ్ళ మీద తిరగబడటమో, వాళ్ళని విమర్శించడం వల్ల సమస్యలు పరిష్కారం కావు. ఇలాంటి కాశీ ఇచ్చిన పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్, జై భీమ్. బోలో అంబేద్కర్ మహారాజ్ కి, బాబాసాహెబ్ మహారాజ్ కి జై భీమ్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు యోగేశ్వర గారికి, మరి అలాగే మన పార్లమెంట్ సభ్యులు హరీష్ మౌద్రి గారికి, అలాగే మహాసేన్ రాజేష్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరులందరికీ నా నమస్కారాలు. మరి ఈ విగ్రహం గురించి ఎప్పుడు స్థాపించారు, ఎవరి వల్ల స్థాపించారు అంతా కూడా మన మాస్టర్ చెప్తుంది జరిగింది. మరి విగ్రహాలు నాకు తెలుసున్నంత మట్టుకు ఎందుకు స్థాపించబడతాయంటే అటువంటి మహనీయులు చేసిన కొన్ని గొప్ప కార్యక్రమాలను చూసినప్పుడు గుర్తు చేసుకుని మనం కనీసం మనలో 1% అన్న అటువంటి భావాలు కలిగి మరి అమలు చేయాలని చెప్పి మరి ఉద్దేశంతో పెడతాం జరుగుతుంటుంది. మరి అంబేద్కర్ గారు ఏ ఆశయాల కోసం అయితే బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడ్డాడో అవన్నీ కూడా ఎవరు ఏ స్థాయిలో ఉన్నా అవి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి మన భారతదేశంలో అంబేద్కర్ గారు, మన రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు 100 సంవత్సరాల తర్వాత ఉత్సవాలు ఘనంగా మరో సంవత్సరం జరుపుకోవడం జరిగింది. మరి అలాగే ఇవాళ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు 135వ జయంతి ఉత్సవాలు మరి ప్రప్రథమంగా ఆ రోజు కాకుండా జరుపుకునేది ఈ రోజు అని అనుకుంటున్నాను. మరి అలాగే ప్రతి గ్రామంలో కూడా మరి ఆయన ఎంతోమందికి ఆయన పెట్టిన రిజర్వేషన్ వల్ల మరి ఎంతోమంది బడుగు బలహీన వర్గాలంతా కూడా ఈరోజు రాజకీయంగా కానీ ఉద్యోగంగా కానీ అనేక రకాల ఆర్థికంగా మరి ఉపకారపడాలని చెప్పి కోరుకుంటూ ఈ అవగాహన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంటున్నాను. పెద్దలకు, ఇక్కడికి వచ్చేసినటువంటి సోదరమణులకు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతోత్సవాలు ఈరోజు ఎంత అందంగా నిర్వహిస్తున్న ప్రతి కార్యకర్తకు నా శిరస్సు ఉంచి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పెద్దలు మాట్లాడారు, మన ఎమ్మెల్యే గారు మాట్లాడారు, అలాగే మన రాజేష్ గారు మాట్లాడారు, ప్రసాద్ గారు మాట్లాడారు, అంటరానితనం గురించి చెప్పారు. ఏదైనా సరే నేను ఒకే విషయం చెప్పదలుచుకున్నాను. ఇక్కడ అంటరానితనం అనేది నిర్మూలన చేయాలంటే విద్యా వ్యాప్తితోనే సాధ్యమవుతుంది. కానీ మనం అందరం కూడా ఇప్పుడు ఈరోజు ఏ గవర్నమెంట్ చూసుకున్నా అన్ని గవర్నమెంట్స్ కూడా మనకి విద్యకి చాలా సహకరిస్తుంది. గర్ల్స్ కానీ బాయ్స్ కానీ
మనం అందరం కూడా మన పిల్లల్ని ఈ విద్యాభివృద్ధి వైపు నడిపిస్తే తప్ప ఈ నిర్మూలన మాటల్లోనే సాధ్యం కాదని నా యొక్క పర్సనల్ అభిప్రాయం. ఎందుకంటే ఈరోజు ఒక ఎంఆర్ఓ గారు, ఒక దళిత ఎంఆర్ఓ గారు ఉంటున్నారు. ఆయన నుంచి ప్రతి వాళ్ళు చదువుకోవాలి, మంచి మంచి పొజిషన్లో ఉండాలి. దాని తర్వాత ఈ కులం అనేది, మతం అనేది ఏమి ఉండదండి. డెఫినెట్గా నేను చెప్తున్నాను. మన పక్కనే మనం కూర్చోండి. ఇవాళ రాజేష్ గారు మా పక్కన కూర్చున్నారు, ఎంపీ గారు పంపించుకున్నారు, గౌరవం. కాబట్టి మీరు అందరూ, అందరూ మంచి పొజిషన్లోకి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, వివిధ వృత్తుల్లో రాణించాలని మరొకసారి కోరుకుంటూ నాకు అవసరం మీ అందరికీ ప్రత్యేక వందలు తెలియదు. మన బాలయోగి అంటారు, మీరు ఆ పక్కకి గోదావరి దాటి వెళ్తే కనుక మన బాలయోగి అంటారు. అటువంటి వాళ్ళ కుమారుడు మన గ్రామం వచ్చారంటే మనందరికీ చాలా గర్వకారణం. వాళ్ళందరికీ ఆయనకి ఒకసారి క్లాప్స్ కొట్టి మాట్లాడాలని కోరుతున్నాం సార్. అందరికీ పేరు పేరున జై భీమ్ తెలియజేసుకుంటూ, మొదటిగా ఒక్క విషయం మీ అందరికీ తెలియజేసుకోవాలి. ఎప్పుడైనా సరే నా పార్లమెంట్ పరిధిలో అయినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, సార్ మన అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం అయినా, లేకపోతే దళిత పేటలో అయినా, అందరు నాకు రమ్మని చెప్తారు. అక్కడ చాలా అక్కడ వచ్చినప్పుడు మాట్లాడే సమయం కూడా ఉండదు. ఎప్పుడు నేను ఒక్కటే కోరుకునేవాడిని, కొంచెం క్రమశిక్షణగా ఉంటే వాళ్ళు చెప్పిన విషయాలు మనకు అర్థమవుతాయి, మనం వారికి తెలియజేసిన విషయాలు కూడా వాళ్ళకి అర్థమవుతాయని ఎప్పుడు నేను ఆలోచిస్తాను. మొదటిసారి ఆ క్రమశిక్షణతో ఇక్కడ ఉన్నందుకు మీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ క్రమశిక్షణతో పాటు మా అన్న మాసేన్ రాజేష్ అన్న, ఆయన చాలా అంశాల గురించి ఆయన కూడా మాట్లాడారు. నేను ఒక్కడే చెప్తానన్నా, నువ్వు ఈ పోరాటంలోని మాత్రం నువ్వు ఎప్పుడు కూడా అనుకోక నువ్వేదో ఒంటరి వాడిగా ఉన్నావని చెప్పి, ఎప్పుడు నీతో పాటు తోడుగా మేమందరం ఉన్నామని కూడా ఈ సభాముఖంగా నీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా నేనైనా సరే, మా జోగేశ్వరరావు గారు అయినా సరే, మేము గెలిచినప్పుడు కూడా మేము ఇచ్చిన హామీ మీ అందరితో ఉంటూ, మీకు అండగా ఉంటూ, మీకు ఎప్పుడన్నా ఎటువంటి సమస్య వచ్చినప్పుడు మీకు పరిష్కారం చూపించే బాధ్యత మేము తీసుకుంటామని మేము సభాముఖంగా మీ అందరూ తెలియదు. ఆనాడు ఓట్లు వేసే ముందు కూడా మేము ప్రతి గ్రామానికి వచ్చి క్యాంపెయినింగ్ చేసినా సరే, ఏ విధంగా మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మీకు అన్ని విధాలుగా మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి కూడా మిమ్మల్ని అడగడం జరిగింది. మరి ఈరోజు మీకు ఒక సమస్య వచ్చినప్పుడు మీతో పాటు ఉండి దాని గురించి మీరు అడిగిన విధంగా అసెంబ్లీలో అయినా సరే, లేకపోతే పార్లమెంటు లోక్సభలో అయినా సరే ఖచ్చితంగా ప్రస్తావించే బాధ్యత మా పైన ఉంది. అది మేము కూడా చేసి చూపిస్తామని కూడా మీ అందరికి తెలియజేస్తున్నాం. కానీ కొన్ని విషయాల్లోని మా దృష్టికి మాకు వచ్చినప్పటి నుంచి కూడా నేను ఒకటే చెప్పాను. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా మాట్లాడుతూ నేను చూశాను, అందరూ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు అందరూ కూడా ఆలస్యం చేసే పరిస్థితి లేదు, అందరూ కూడా స్ట్రైట్గా పాయింట్కి వచ్చారు. కాబట్టి నేను కూడా ఆ విషయం గురించి నేను మాట్లాడాలనుకున్నా. మాకు కూడా వినిపించినప్పటి నుంచి కూడా చాలా బాధ వేసింది. జిల్లాలోని లేకపోతే మా అమలాపురం పార్లమెంట్ పరిధిలోని దళిత నాయకులు, దళిత ఎమ్మెల్యేస్ మేము కూడా అందరూ కూడా ప్రస్తావించుకున్నాం. సార్ దీని గురించి మన ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, అలాగే మన ఉప ముఖ్యమంత్రి వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, మన కూటమి ప్రభుత్వం కేంద్రంలోని మన ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా మనం తీసుకెళ్ళాలి. ఇది జరుగుతున్న సంఘటన అనేది చాలా అన్యాయం జరుగుతుంది. దీని గురించి మనం ఏ విధంగా అయినా సరే మనము పోరాడి ఇది ముందుకు వెళ్ళకుండా దాన్ని కాపాడే బాధ్యత మనందరిపైన ఉంది. ఆ విధంగా మేము అన్ని చర్యలు కూడా మేము తీసుకున్నాం. వచ్చే మాన్సూన్ సెషన్లోని, శీతాకాలం సమావేశంలోని ఖచ్చితంగా దీని గురించి జోగేశ్వరరావు గారు మాట్లాడుతూ, ఆయన ముందుగా వచ్చినప్పుడు కూడా ఎన్నికల ముందు ఇక్కడ వచ్చినప్పుడు ఆయన అనేక సందర్భాల్లోని భోజనం ఏర్పాటులోని ఆయన చూశారు. సరే ఇది అయితే మాత్రం మీరు అన్నది 100% చాలా చోట్ల జరుగుతున్న సంఘటన. మేము కూడా చాలా వరకు మనం కూడా సార్ ప్రజాప్రతినిధులుగా కూడా మనం కూడా ఒక
అందరినీ కలుపుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో మనం కూడా చేసుకుని ఉంటాం. చాలా వరకు ఇక్కడ ఉన్న యువతని కూడా మేము ఎడ్యుకేషన్ చేసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే మనకు ఒక రిజర్వేషన్ లేకపోతే మనకు ఒక గుర్తింపు అందరితో కలిసి ఒక రిజర్వేషన్ ఆ మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇస్తే దాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోవాలనే ఒక ఆలోచన ఆ యువతలో తీసుకురావాలని ఎప్పుడు మనతో ఆ మహనీయులు వల్లే అని కూడా ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నాం. నాన్నగారు కూడా ఎప్పుడు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అందరినీ కలుపుకుంటూ వెళ్తూ ఎంతవరకు అయినా సరే ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా సరే దానికి ఒక పరిష్కారం చూపిస్తూ అక్కడ ఆ సమయంలోనే ఇంకా ఎక్కువ యుద్ధాలు గొడవలు జరిగాయి. కానీ అందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ అరే మీ అందరినీ కూడా కోరేది ఒకటే, మీ పిల్లల్ని బాగా చదివించండి. రేపన్నాడు ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రం అన్నా ఈ దేశం అన్నా బాగుపడాలన్నా మనం అనుకున్న విధంగా 2047 వికసిత్ భారత్ అనే ఒక ఆలోచన అవ్వాలన్నా సరే దానికి కేవలం రేపన్నాడు యువత ఏ విధంగా ముందుకు అడుగులు వేస్తుందో అనేది మేము తీసుకుంటామని కూడా ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకున్నాం. మీ అందరినీ కోరేది ఇంకా ఎక్కువ లోనెత్తున మేము కూడా మాట్లాడుకోవడం ఆ విషయాల గురించి. ఆనాడు అనుకున్న కళని పూర్తి చేయాలని ఆ తపనతో నేను ముందుకు వచ్చాను. ఖచ్చితంగా సాధిస్తానని కూడా మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున జై భీమ్. సార్ గౌరవ ఎంపీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారిని ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఖచ్చితంగా వాళ్ళ నాన్నగారి బాటలో కొనసాగుతాయని చెప్పేసి మరొకసారి హామీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులారా, ఈ కాలేరు గ్రామం కార్యక్రమంలో దళితపేటలో అందరం ఇంటింటికి ఆర్థిక సహకారం వేసుకున్నాం. ప్రతి సంఘం కూడా తమ ముందుగా తమ తోచింది ఎంతైతే ఎంతో కొంత సహకారం ప్రతి సంఘం నుంచి కూడా మాకు పొద్దుట నిన్న కూడా పట్టుకొచ్చి ఈ కార్యక్రమం చేయండి, సక్సెస్ చేయండి చెప్పేసి మా గ్రామంలో అన్ని కులాల వాళ్ళు సహకారం ఇప్పుడు కూర్చున్న దాంట్లో సగం మంది వరకు కూడా ఇతర కులస్తులు మాత్రం ఉన్నారు. వారందరి తరఫున కూడా మీ అందరికి వచ్చినటువంటి మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వేరే గ్రామంలో కుల వివక్షత ఉన్నా కానీ మా గ్రామంలో లేదని మాత్రమే మరొకసారి మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు మిత్రులారా. తర్వాత భోజన కార్యక్రమంలో అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.
ప్రతి ఒక్కరు కూడా ఎనక్కొట్టాలి. కర్రలో డబ్బుతో తగ్గించాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఎనక్కొట్టాలి. ఎనక్కొట్టండి. ఎవరిని కష్టం చేయగలి కష్టం పాలికి గంగరాజు గారు కెనడా ప్రాంతంలో కోరుతున్నాడు. పాలికి గంగరాజు గారు కెనడా ప్రాంతించాలి. ప్రసాద్ పాలికి గంగరాజు మత్తా సతీష్ కెనడా పచ్చంగా అప్పచెప్పండి. దగ్గర రాష్ట్రాలు లేకుండా తిరుపతిగా దుర్గంతో గుడి దగ్గర బాగుంది. దుర్గంతో గుడి దగ్గర తీసిపోవాలి మీరు. అది ముగ్గురు హలో కొర్రగా నడిచినప్పుడు కానీ బొమ్మలు ఆడినప్పుడు కానీ కమిటీ వాళ్ళు జనాన్ని వెనక గెలిచారు. మీరు వాళ్ళు ఎలాగ ఆడతారు, మీరు అర్థం ఎలాగ ఆడతారు ఆడకూడదు. వెనక వెనక అలా వెనక గెలిచా వెనక వెనక అబద్ధి గెలిచా మంచి
హలో 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 తమ్ముడు పొగ లాస్ట్ చేయండి తమ్ముడు పొగ లాస్ట్ పట్టలే అంత డిస్టర్బ్ అయిపోతున్నారు
హలో ఒక చిన్న పొరపాటు కూడా జరగకూడదు. అందరికీ మరీ మరీ చెప్తున్న కమిటీ వాళ్ళు చాలా ప్రభుత్వం ఉండాలి. ఎవరైనా కమిటీ వారు మాట్లాడాలండి. హలో కమిటీ వారు ప్రతి ఒక్కరు వెనక్కుండాలండి. గాలిడి కర్రలు తగులుతాయి, ప్రతి ఒక్కరు కూడా వెనక్కుండాలి. గాలిడి వారు కర్రలు తగులుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెనక్కుండాలి. ప్రతి ఒక్కరు కూడా వెనక్కుండాలి.
ఇక్కడ మాకు పర్మిషన్ ఎక్కువ లేదండి. మీరు రావాలండి. పాతోడు గాడి వారు త్వరగా రావాలి. వారు సహకరించాలండి. కొంచెం దూరంగా జరగండి. ప్రతి ఒక్కరు కూడా కొంచెం దూరంగా జరగండి. ఈ ప్రోగ్రాం మీరు చూసి ఆనందించాలంటే త్వరగా చేయండి. పాతోడు గాడి వస్తున్నారు. మీరు త్వరగా చేసి పైకి వెళ్ళిపోవాలి. పాల్తోడు గాడి రావాలండి. కొద్ది నిమిషాలు పోతాయి వాళ్ళ ప్రదర్శన. పాతోడు గాడి వాళ్ళు ఎక్కడ త్వరగా రావాలని కోరుకుంటామండి. త్వరగా రావాలి. త్వరగా కొద్ది సమయం పాటించాం. ఎక్కువ సమయం పాటించలేదు. మీరు త్వరగా పల్లెకి తెలవండి. మీ తెలివి మీ సహనం మీ త్యాగం మీ సాహసం లేకుంటే మేము ఏనాడో బుగ్గైపోతుంటిమో
భరత భూమిలోనే మసి బొగ్గైపోతుంటిమో. ఏమిస్తే తీరునయ్యా నీ రుణము, మేము ఏం చేస్తే తీరునయ్యా నీ రుణము. మీ బొమ్మ పెడితే తీరున, మీకు దండలేస్తే తీరున, మీ జెండా నెగరేస్తే తీరునా. మీరు రాసిన రాజ్యాంగం అనుసరించి ఆ పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసు దాకా కుర్చీల కూసుంటే తీరునా. బాబా అంబేడ్కరా మన భారత భాస్కరా. బాబా అంబేడ్కరా మన భారత భాస్కర, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో. అయ్యా మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో. బాబా అంబేడ్కరా మన భారత భాస్కర, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో. మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో. భీమభాయి కడుపున మీరు పుట్టకపోయుంటే, మీ తండ్రి రామ్జీ మిమ్ము బడికి పంపకుంటే, బడి నిన్ను వెలివేసిందని కృంగిపోయి ఉంటే, అవమాన భారంతో ఆగిపోయి ఉంటే, జ్ఞాన శిఖరమోలే మీరు ఎదగకపోయుంటే, భారత మాతా పుత్రుల బతుకులు మారాలని భారత రాజ్యాంగాన్ని మీరు గనక రాయకపోయుంటే, బాబా అంబేడ్కరా బడుగులకు భాస్కర, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో. మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో. సమస్త భారత మానవాళిని భ్రష్టుపట్టించిన ఆ మనుస్మృతిని మంటల్లో కాల్చకపోయుంటే, మనువాదపు మకిలి మీరు కడగకపోయుంటే, కుల రక్కసిపై యుద్ధం మొదలు పెట్టకుంటే, ఆధిపత్య కులాలకు ఎదురు నిలవకుంటే, సమానతను కోరి మీరు ముందడుగే వెయ్యకుంటే, జ్యోతిరావు పూలే అడుగు జాడ నడవకుంటే, వెలివాడలకై మీరు వెలుగై రాకుంటే, బాబా అంబేడ్కర మన భారత భాస్కర, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో. మీరే రాకుంటే మేమెట్లా బతుకుతుంటిమో.
అవనిపై జనించకపోయుంటే ఈ దేశానికి మీ బతుకును ధారపోయకుంటే